ఆయన ఆయన వేదిక మీద చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు విల్లింగ్ తోనే చెప్పారు ఒకటి. ఇంకొకటి, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ వాళ్ళ నాయకులందరూ మాట్లాడుతున్నారంటే ఎక్కడా కూడా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది మేము అంతర్గతంగా చర్చించుకునే విషయం బయట మాట్లాడొద్దని ఎక్కడా ఖండన కూడా ఇవ్వాల ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే అసలు యాక్టివల్ గా దీన్ని ప్రోకేట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఒక విషయం గమనించండి, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదా కల్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి మాటలను ఒకసారి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సమాన గౌరవం, సమాన హోదా అన్ని ఇస్తున్నాము, ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం గా ఆయన ఫోటో కూడా పెడుతున్నాము అని చెప్పేసి సమాన హోదా, సమాన గౌరవం కల్పిస్తామని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు మీరు చూశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పలకరించిన సందర్భం, ఆయన బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం, తర్వాత పొత్తు విషయంలో ఆయన చేసిన ఆ శ్రమ విషయము, వీటన్నిటిని అవసరం తీర్చుకోవడం కోసం అక్కడ తగ్గిన మాట తగ్గి ఒప్పుకొని అన్ని రెడీ అయిన తర్వాత ఇప్పుడు అవసరం తీరిపోయింది. వాస్తవంగా ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జనసేన ఏది రాష్ట్రంలో జనసేన అవసరం కానీ బీజేపీ అవసరం కానీ లేదు. వాళ్ళు ఉన్నా లేకపోయినా వీళ్ళ ప్రభుత్వం ఉంటది. అందుకని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలలో బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారన్న ఉద్దేశంతో క్లియర్ గా ఈ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని ప్రభని తగ్గించడం కోసం, ఆయన చరిష్మాని తగ్గించడం కోసం లోకేష్ బాబు గారిని ఎలివేట్ చేసి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఓకే కానివ్వండి. నా డౌట్, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమానం చెప్పాల. అంబటి రాంబాబు గారికి లోపల నుంచి సమాచారం ఎట్టొచ్చింది చెప్పండి. అంబటి రామ్ ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చిందో, ఏబిఎన్ వారికి ఎట్లా వచ్చిందో, ఈనాడు వారికి ఎట్లా వచ్చిందో, ఈ తెలుగుదేశం పార్టీ వారికి ఎట్లా వచ్చిందో, ఆ ఇంట్లో మాకు కూడా అట్లానే వస్తుంది. అంటే సీఎం గారి ఇంట్లో మీ సొంత మనుషులు ఉన్నారా? నేను అడుగుతున్నా, సీఎం గారి ఇంట్లో మీ సొంత మనుషులు రహస్యంగా ఉంచారా? స్పైయింగ్ చేస్తున్నారా? గూఢచర్యం చేస్తున్నారా? సీఎం గారి ఇంట్లో సొంత మనుషులు స్వయంగా ఉంచాము, లేకపోతే వాళ్ళలో ఉన్న కుమ్ముదుమ్ములతోటి మాకు విషయాలు చెప్తున్నారో అది వాళ్ళు చూసుకోవాలి. ఎక్కడో